తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సీరియస్ అయ్యారు. రైతు రుణమాఫీ విషయంలో కొర్రీ పెట్టడం ఏంటని విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చిత్తు కాగితమేనా అంటూ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. అనేటువంటి భావం లేదు. మళ్ళీ వీళ్ళు ఢిల్లీలో వచ్చి మాత్రం మాట్లాడుతుంటారు, ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది మాట్లాడతారు. మాట ఇస్తే తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మేనిఫెస్టోలో పెట్టినే కాకుండా మేనిఫెస్టోలో పెట్టని వాటిని కూడా అమలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ నీది రాత్ గయా బాత్ గయా. నీ మేనిఫెస్టో చిత్తు కాగితంతో సమానం, చిత్తు కాగితంతో సమానం. అది నీకేం కావాలి? ఎమ్మెల్యేలు కావాలి నీకు. అగమాగం. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే పోతున్నప్పుడు ఎన్ని కోట్లకు అమ్ముడుపోయింది మీరు? ఏ కాంట్రాక్ట్లకు అమ్ముడుపోయింది మీరు? మిమ్మల్ని ప్రజాక్షేత్రం రాళ్ళతో కొట్టి చంపుతారు. అయారాం గయారాం వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. యాంటీ డిఫెక్షన్లా రాజీవ్ గాంధీ తీసుకొచ్చిండు. ఇవాళ మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టిన రాహుల్ గాంధీ గారు ఏమని, ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి పోతే మొత్తం శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పింది సభ్యత్వాన్ని. కానీ చేస్తూనే ఉన్నాడు. కేసీఆర్ జుట్ల పుట్టినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.